తిరుపతి గంగమ్మ జాతర రద్దీ దృష్ట్యా భక్తులు బంగారు ఆభరణాలు విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ భక్తవత్సలం హెచ్చరికలు చేశారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు వారి జేబుల్లో తల్లిదండ్రులు ఫోన్ నెంబర్లు ఉన్న చీటీలు ఉంచాలని, డ్రోన్, సీసీ కెమెరాలు నిరంతరం నిఘా, ఏదైనా అత్యవసర పరిస్థితిలో లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే ఆలయంలోని కంట్రోల్ రూమ్ లేదా 100కు సమాచారం ఇవ్వాలన్నారు. తిరుపతిలో గంగమ్మ జాతర విశిష్టత గురించి అందరికీ తెలిసిందే. ఈ గంగమ్మ జాతర సందర్భంగా చివరి 3 రోజులు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రద్దీ సందర్భంగా ముఖ్యంగా ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ ఆలయానికి వచ్చే భక్తులు కొన్ని జాగ్రత్తలు వాళ్ళ భద్రత దృష్ట్యా పాటించాలని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిన్నపిల్లలని ఈ టెంపుల్కి తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళను వదిలిపెట్టుకోకుండా ఉండాలి. వాళ్ళను వదిలిపెడితే వాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ చెయ్యి వదిలిపెట్టుకోకుండా మీరు జాగ్రత్తగా మీ పిల్లల్ని టెంపుల్కి తీసుకొని మళ్ళీ టెంపుల్ నుంచి కూడా మీ ఇంటికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. ఒకవేళ వాళ్ళు తప్పిపోతే ఎటువంటి కంగారు పడకోకుండా ఇక్కడ ఆలయం లోపలే ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది. మీ పిల్లలు ఇక్కడికి వచ్చేసి మీరు కానీ మీ పిల్లలు కానీ ఇక్కడికి వస్తే ఆ పిల్లల్ని పెద్దల దగ్గరికి సురక్షితంగా పోలీసులను చేరుస్తాము. దానికి మీరు సహకరించాల్సింది ఏంటంటే మీ ఫోన్ నెంబరు, మీ పేరు, మీ ఫోన్ నెంబరు మీ పిల్లల జోబీలో ఉండేటట్లు టెంపుల్కి వచ్చే ముందే జాగ్రత్త తీసుకుంటే మంచిది. అదేవిధంగా ఈ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పిక్ ప్యాకెటర్సు, తర్వాత దొంగలు పిక్ ప్యాకెట్ చేయడానికి, మెడలో ఉన్న బంగారు నగలు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి అవకాశం ఇవ్వకోకుండా మీరే తక్కువ నగలు ధరించి ఆలయానికి వస్తారని ఆశిస్తున్నాము. ఇంకా ఈ భక్తుల భద్రత దృష్ట్యా మేము ఇక్కడ ఓన్లీ లా అండ్ ఆర్డర్ పోలీసులమే కాకుండా ఈ సిసిఎస్ తరపున ఈ క్రిమినల్స్ని, దొంగలను పట్టుకోవడానికి సపరేట్ ఏజెన్సీ మఫ్టీలో తిరుగుతుంది. వీటిని సుమారు 50 సీసీ కెమెరాలతో వారి మీద నిఘా కూడా ఉంచాము. డ్రోన్ పర్యవేక్షణ కూడా ఉంది వారి మీద. తర్వాత ఎవరిని మాకు అనుమానం వచ్చినా కానీ ఇక్కడ లైవ్ స్కానర్లో వాళ్ళ వేలిముద్రలు చెక్ చేసి వాళ్ళకి ప్రీవియస్గా ఏదైనా క్రిమినల్ హిస్టరీ ఉంటే వాళ్ళని ఆల్రెడీ డిటైన్ చేస్తున్నాము. కాబట్టి ఈ ఆలయానికి వచ్చే భక్తులందరూ ఈ పిల్లల పట్ల, బంగారు నగల పట్ల తగు జాగ్రత్తలు తీసుకొని టెంపుల్కి వచ్చి మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్తారని ఆశిస్తున్నాం.